చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? బాగున్నానన్న. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. సంతోషం. మీకు మీ ప్రేక్షకులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దీపావళి పండుగ చాలా చాలా ఇష్టమైన పండుగ అందరికీ కూడా. అయితే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన పండుగ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మవారి కరుణ అపారంగా ఉంటుంది. ఈ ఆశ్వయుజ మాస అమావాస్య నాడు, అంటే ధనత్రయోదశి నుంచి మొదలుకొని కూడా అమ్మవారి కరుణ ఉంటుంది. త్వరతగతిన అమ్మవారి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో అనేది వింటూ ఉన్నాం. మరి దీపావళి అమావాస్య ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అందరికీ తెలుసు. అయినప్పటికీ లక్ష్మీ ఆరాధన విశేషంగా ఎలా చేసుకోవచ్చు, ఏ సమయంలో చేసుకోవచ్చు, దీపావళికి సంబంధించి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. 20వ తారీఖు, 21వ తారీఖు ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు చేసుకోమంటారు దీపావళి, ఏం చేయమంటారు? తప్పకుండా అన్న. దీపావళి పండగ అనేది చాలా విశేషమైన పండగ. ఎందుకంటే ఆశ్వేజ మాసం అంతా అమ్మవార్లతో పూజలు చేసుకుంటూ ఉంటాం. మొత్తం ఈ ఆశ్వేజ మాసం అంతా కూడా ఏంటంటే ఒక స్త్రీకి ఒక మంచి శక్తి, ఒక క్రియ, వాళ్ళకి ఒక పనిలో ఒక జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధానాన్ని వీళ్ళు ఆశ్వేజ మాసం ప్రారంభం దగ్గర నుంచి, అమ్మవారి నవరాత్రుల దగ్గర నుంచి లలిత శాస్త్రం నేర్చుకోవాలి. అసలు అలవాటు లేని వాళ్ళు కూడా నేర్చుకోవాలి, పాడాలి అంటూ కుతూహలం ఏదైతే ఉందో అవన్నీ పాల్గొంటూ చేసుకుంటూ వెళ్తూ 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 ఈ ఎండింగ్ వచ్చేకి దీపావళి అమావాస్యతో మనకి ఎండ్ అవుతుంది. ఇంకా ఇక్కడికి ఏమవుతుందంటే బాగా పూజ చేసుకోవాలి, ఏదో కాస్త వచ్చిన దాంతో కాస్త చదువుకోవాలి, ఏదైనా చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చేసుకోవచ్చు. ఇదే దీపావళి అమావాస్య విశేషం ఏంటంటే ఈ మాసంలో మనకి నరక చతుర్దశి రోజున నరకాసుడు వధించబడ్డామని ఏంటి ఆయన్ని వధించింది సత్యభామ. సో లక్ష్మీ అమ్మవారు అండి. ఏ రూపంలో ఏ పేర్లను ఉండింది, కానీ ఆవిడ రూపం మనకి లక్ష్మీ అమ్మవారు. విష్ణు పక్కన ఉందంటే అది లక్ష్మీ అమ్మవారు. సో శ్రీ అండి, ఆ స్త్రీ శక్తి మనకి ఎప్పుడు కూడా ఉండాలి, కలగాలని, అలాంటి విజయ పరంపరలు ఎప్పుడు కూడా కొత్తకి అన్ని విషయాల్లో అనుకూలంగా మారాలని, తోడుగా అండగా ఉండాలని, ఏ విషయం అయినా సరే దాంట్లో. అంటే ఇప్పుడు యుద్ధంలో ఆవిడ వెళ్ళి పాల్గొని చేసింది అంటే మన యుద్ధం చేయమని కాదు అర్థం. ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భం పడినా భర్తకి నేను తోడుగా నేను ఉన్నాను, మీకు నేనున్నానండి అని చెప్పడానికి ఉండాలి శక్తి అనమాట. సో అందుకని అంటే దీపావళి అమావాస్య రోజున చక్కగా అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది, పూజించుకుంటాం. అయితే ఎలా పూజిస్తామంటే వాళ్ళ మనసుకి నచ్చినట్టుగా పూజించుకోవచ్చు. అందుకని లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజించాలని రూల్ అయితే లేదు. ఇప్పుడు నవరాత్రుల్లో మనకి అమ్మవారిని ఎలా ఉపాసించాలి, ఏ రోజున ఏ రూపంలో చేయాలి, ఏ రూపంలో చేయాలి, ఏ కామ్యార్థంతో అక్కడ అమ్మవారు అక్కడ ఉన్నారు, ఆ కామ్యార్థం ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాం. అది నవరాత్రుల విశేషం. కానీ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేస్తారు. కొంతమంది అష్టలక్ష్మి పూజ చేసుకుంటారు. అష్టలక్ష్మి ఆహ్వానించి కమలాలు అంటే కలశాలు పెట్టుకొని అష్టకమలాలు అలంకరణ చేసి అమ్మవారిని పూజిస్తారు. కొంతమందికి కుంభ కలశం పెడతారు, అంటే పెద్ద కలశం పెట్టుకొని చక్కగా అమ్మవారిని 108 కమల పూలతో పూజ చేస్తుంటారు. లక్ష్మీ అమ్మవారిని శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రంతో చేస్తూ ఉంటారు. కొంతమంది లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉన్న ధనమంతా తీసుకొచ్చి అంతా ధనాన్ని ధనలక్ష్మిగా పూజిస్తూ ధనమంతా అక్కడ పెట్టి ఇంట్లో ఉన్న నగలు అన్ని కొని తీసుకొచ్చి అంతా అలంకరణ అమ్మవారికి ఫోటో ఉంటే ఫోటో కానీ, లేకపోతే ఆ కలశానికి చీర కట్టి ఆ చీర మీద మొత్తం ఉన్న నగలన్నీ వేసేసి ఆవిడ్ని ధనలక్ష్మిగా పూజిస్తూ ఉంటారు. సో ఇలాగా మనం ఏ విధంగా పూజించవచ్చు అంటే మన మనసు నచ్చినట్టుగా మన ఇంట్లో ఆనవాయితీ ప్రకారంగా. ఇప్పుడు దీపావళి అనగానే ఆ దీపావళి అమావాస్య రోజు పూజ అనేది చాలామందికి కొన్ని ఆనవాయితీలు ఉంటాయి. కొంతమంది బొమ్మలు తీసుకొచ్చి లక్ష్మీ అమ్మవారి బొమ్మలు పెట్టి బొమ్మల కొలువులో పెట్టుకొని పూజ చేస్తారు. అదొక ఆనవాయితీ ఏంటి. ఆ రోజు ఏదో ఒక కొత్త బొమ్మ కొనుక్కొని రావాలి, అలాగే లక్ష్మీ అమ్మవారి బొమ్మని పెట్టి పూజ చేయాలని కొంతమందికి ఆనవాయితీ. కొంతమంది దీపావళి రోజున సాయంకాలం పూజ చేసి రాత్రంతా జాగారం ఉంటారు. లక్ష్మీ జ్యేష్ఠ, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఉంటారు. సో నిద్ర కళ్ళు ఇలా మూస్తే జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది, కళ్ళు తెరిచేంతసేపు లక్ష్మీదేవి మన కళ్ళ ముందు ఉంటుంది అని, కనురెప్ప మూస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని కనురెప్ప తెరిచే ఉండాలని చెప్పి ఆ ఇంటి ఇల్లాలు ఆ రోజు సాయంకాలం అంతా కూడా పూజ అయిపోయిన దగ్గర నుంచి ఇల్లంతా దీపాలు వెలిగించి వెలుగుల్లో ఎక్కడ కూడా చీకటి అనేది రాకుండా కాపాడుకుంటూ ఆ తెల్లవారి వరకు ఆవిడ ఉండి, తెల్లవారుజామున ఆ వీధి గుమ్మ ఒకటి మనకి పెరడు గుమ్మ ఒకటి ఉంటుంది, ఆ పెరడు గుమ్మాన్ని వేసేది ఫస్ట్ వెళ్ళి క్లోజ్ చేయాలి. ఫస్ట్ వెళ్ళి అంటే తెల్లారిపోయిన తర్వాత పెరడు గుమ్మాన్ని వేస్తే ఆ పెరడు గుమ్మం నుంచి జస్ట్ వెళ్ళిపోతుంది.
ఇంకా అప్పుడు మెయిన్ డోర్ లోంచి లక్ష్మీదేవి అలాగే ఉండిపోతుందని చెప్పి అక్కడ ఆ డోర్ ఉంచేసి ఈ డోర్ వేసేసేవాళ్ళు అనమాట, వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. సో రాత్రి అంతా ఈ గుమ్మందరు లక్ష్మీదేవి, ఆ గుమ్మందరు జ్యేష్ఠదేవి ఉంటుందని ఒక ఆనవాయితీ, ఒక కథ, చిన్న కథ కూడా ఉంది దీనికి. అయితే ఈ కథ ఇది నమ్మకం వాళ్ళకి, అంటే అర్థం అవ్వటం కోసం లేకపోతే గుర్తుండటం కోసం కూడా ఇట్లాంటి చిన్న చిన్న కథలు పెట్టడం అనేది మన వాళ్ళు చేసినటువంటి ఒక ప్రక్రియ. సో ఒక చిన్న కథ ఏంటంటే, జ్యేష్ఠదేవి వచ్చేస్తుంది, కనురెప్ప మూస్తే వస్తుందమ్మా, నీ కళ్ళ నీ వెనకే ఉంది కూర్చుంది అని చెప్పి ఒక పాట ఉంటుంది వాడు దీపావళికి. సో ఈ పాటని విధంగా పాడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇది మనకి ఎక్కువ ఏ ప్రాంతంలో చేస్తారంటే నార్త్ ప్రాంతంలో ఎక్కువ చేస్తారు ఈ ఆచారం. ఎప్పుడైతే మారిపోయాయో ఆచారాలు మారిపోయాయి కదా, నార్త్ అంటే మన మారువాడీస్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా దీపావళి రోజున ఈ టపాసులు కాల్చడం, కంటిన్యూ కాల్చడం కారణం అదే, లేచి ఉండాలి కనుక అవి ఏదో ఒక శబ్ద ధోరణ వినిపిస్తూ అలా చేస్తూ ఉంటే లేచి ఉంటారని చెప్పేసి, అలా మెలకు ఉండాలి అని చెప్పేసి, ఇంటి ఇల్లాలు ఖచ్చితంగా మెలకు ఉండాలని చెప్పి చేస్తారు. ఇక మన వాళ్ళు విషయానికి వస్తే మనం చేసుకునేది అంటే, మన ఇంట్లో ఆచారం ప్రకారం ఏంటంటే సాయంకాలం సంధ్యా సమయంలో లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం కానీ, తర్వాత సహస్రనామం కానీ, చక్కగా జాజి పూలతో కానీ, మల్లె పూలతో కానీ, ఏదైనా సువాసన కలిగే పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ప్రీతికరమైనవి, అందుకని ఆ పూలతో విశేషంగా పూజ చేస్తాం. మారేడు దళాలు కానీ వీటితో విశేషంగా అర్చన చేస్తాం. అయితే దీపావళి మనకి ఎప్పుడు వచ్చింది? సోమవారమే దీపావళి, సోమవారం వచ్చింది. సోమవారం వచ్చింది కదా, సాయంకాలం చక్కగా సాయంకాలం మారేడు దళాలు జాజి పూలతో చక్కగా అమ్మవారిని అష్టోత్తరంతో అర్చన చేసి మనకి ఏదైతే కామ్యార్థం చేస్తున్నామో ఆ సంకల్పం చెప్పుకోవాలి. ప్రతిరోజు అందరూ పూజలు చేస్తారు కానీ సంకల్పాలు చెప్పుకోరు. ఎట్లా సంకల్పం చెప్పుకోమంటారు? మనకి ఏవైతే కామ్యం ఉందో, అమ్మ ఈ కామ్యార్థం మేము పూజ చేస్తాం. మామూలుగా సంకల్పం అంటే మనకి ఆచమనం చేసుకోవడం, అందరు గుళ్ళో చేపిస్తుంటారు, అది ఒకసారి పుస్తకంలో ఉంటుంది. ఆ బుక్ లో చూసుకుని ఆ విధానాన్ని మొత్తం చదువుకున్నాక కోరిక, మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి అమ్మవారి దగ్గర. ఎప్పుడు కూడా మనం ఏంటి ఏ కామ్యార్థం పని చేస్తాం. చాలా మంది ఏంటంటే కోరిక లేకుండా ఏదో పూజ చేస్తుంటారు. అలా కాకుండా సంకల్పం, ఈ సంకల్పంతో నేను పూజ చేస్తున్నాను, నాకు జరగాలి అని చెప్పి దండం పెట్టుకుంటే ఆవిడ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కామ్యం నెరవేరుతుంది. ఈ విధంగా పూజ చేసుకోవడం, పూజ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవడం. ఇంకా బాగా విశేషంగా చేసుకుంటే ఆ రోజు చక్కగా అష్టలక్ష్మిలు చెప్పాం కదా, అష్టలక్ష్మి 9 మంది ముత్తైదులు పిలుస్తారు. అంటే 8 మంది ముత్తైదులు ఒక ఇంటి ముత్తైదు. అంటే ఎప్పుడు కూడా మన కులదేవతని వదిలేయకూడదు. ఏ పూజ చేస్తే సరే మన కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో ఒక ముత్తైదు ఎప్పుడు ఉండాలి. సో అలాగా 9 మంది ముత్తైదులు ఈ అష్టలక్ష్మిని కూర్చోబెట్టి, అష్టలక్ష్మి అష్ట తాంబూలాలు, అంటే లక్ష్మీదేవి సాక్షాత్ మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకుంది కనుక, అమ్మ నా ఇచ్చినప్పుడు నా కోరిక, నా కామ్యార్థం నువ్వు తీర్చిపెట్టాలంటే తదాస్తు అని దీవిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నమ్మ వాయిన, పుచ్చుకుంటున్నమ్మ వాయిన, ఇలా కాదు ఇక్కడ చేసేది. నా కామ్యార్థం, నేను ఏదైతే అనుకున్న సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలంటే తదాస్తు అని చెప్పి దీవిస్తారు వాళ్ళు, అంతేమాట. ఇట్లా 8 మందికి సువాసనలకి తాంబూలం ఇవ్వడం అనేది చెయ్యాలి. 9 మందికి అదే కులదేవతగా ఒకరిని భావించుకుని అష్టలక్ష్ముల్ని. దీపావళి పండుగ అంటే మరి బిజీగా ఉన్నారండి, ఎవరు మాకు దొరకలేదు అంటే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మరి ఎట్లా నెక్స్ట్ ఇంకో ప్రత్యామ్నాయం? ఒకవేళ నిజంగా అష్టలక్ష్మి పూజ చేసుకుంటే అందరిని పిలుస్తారు. ఇది ఎక్కువ ఏంటంటే ఈ ఆచారం ఎక్కడ మనకి ఈ గుంటూరు ప్రాంతంలో వాటిల్లో ఎక్కువ మంది చేస్తారు. అయితే ఏంటంటే ఈ రోజు లక్ష్మీ పూజ ఉంది, ఖచ్చితంగా అందరూ రావాలి మా ఇంటికి అని చెప్పి అందరిని పిలుస్తారు. వచ్చిన అందరూ తాంబూలాలు ఇస్తారు. దాంట్లో 8 మంది లక్ష్మీదేవిని కూర్చోబెడతారు అనమాట. లేదు రాలేని వాళ్ళకి ఏంటంటే ఆ కలసాలు ఒకరు పెట్టుకుంటే, ఈ కలసాల దగ్గర చీరలు అనుకుంటే చీర, జాకెట్టు, సువాసన సంబంధించిన వస్తువులు పెట్టుకోవడం, లేదా బ్లౌజ్ పీస్ ప్లస్ సువాసన వస్తువులను పెట్టుకోవడం. ఈ విధంగా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదండి కుదరలేదు అంటే సరే అమ్మవారికి ఒక తాంబూలం, చీర, సువాసన వస్తువులు అన్ని పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి ఆ తాంబూలం ఎప్పుడైనా ఎవరికైనా రేపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. మనం ఈ విధంగా చేసుకోవచ్చు. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. శ్రీ లక్ష్మీ నమః అని చెప్పి కూడా చక్కగా నామంతో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఖచ్చితంగా ఈ విధి విధానాన్ని పాటించుకుని అష్టలక్ష్ములు అవసరమే మనకి, ఎందుకంటే జ్ఞానం అవసరం, ఆరోగ్యం అవసరం, పిల్లలు అవసరం, అన్ని అవసరమే కదా. అష్టలక్ష్ముల అనుగ్రహం మన వాళ్ళ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. మరొకసారి మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం. నమస్తే. శ్రీమాత్రే నమః.